శ్రీ 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 భగవాన్ స్వామి ఏమన యోగీశ్వరుల పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈ శరీరం పేరు సుబ్బలక్ష్మి, ఊరి పేరు ధర్మవరం. నిగుడ తత్వార్థని బోధనలోని 18వ పద్యము. ఆళ్ళు మాట విని అన్నదమ్ములను రోసి, వేరుపడువాడు వెర్రివాడు, కుక్కతోక పట్టి గోదారి వీధున, విశ్వదాభిరామ వినురవేమ. భావము: అన్నదమ్ములు మొదట నుండి ఉన్నవారు, భార్య మధ్యలో వచ్చినది. అట్లే మొదట అన్నదమ్ములు దగ్గర ఉన్నవారు, భార్య మధ్యలో వచ్చినది. భార్య మాట వినుట సహజము. అట్లే ఆత్మ పరమాత్మలు జీవాత్మకు అన్నదమ్ముల వంటి వారు, పుట్టుకతో తోడై ఉన్నవారు. కొంత వయసు వచ్చిన తర్వాత పనులు చేయబూని మనసుకే జీవాత్మలు లొంగిపోయి ఆత్మ పరమాత్మల ధ్యాసను మరుచుట జరుగుచున్నది. అందువలన ఆలి మాట మనసు మాట విని ఆత్మ పరమాత్మల విడిచిన వాడగుట వెర్రివాడనుట జరిగినది. మనసు చంచలమైనది, వక్రమైనది, దగ్గరకు వచ్చిన కుక్కతోక మాదిరి అల్లాడించినది. దానిని నమ్మి ప్రపంచమును జయించలేవు. కనుక కుక్కతోక పట్టి గోదారి వీధున అన్నారు. మనసును వదిలి ఆత్మ పరమాత్మలను సంబంధం ఏర్పరచుకొని ప్రపంచము వారధి సులభంగా దాటగలవు. విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ. అభిరామ అంటే గొప్పదైన ఆత్మ. వినురవేమ అంటే జీవాత్మ వినుము అని అర్థము. ఆత్మబంధువులందరికీ భగవాన్ ఏమన యోగీశ్వరుల జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం.